ఓయ్ పిల్లలు, ఇటు రండి. ఈరోజు మీకు ఇంకొక కథ చెప్తాను. ఒకప్పుడు ఒక నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను అడవిలో చెట్లు కోసి జీవనం సాగించేవాడు. ఒక రోజు నది ఒడ్డున చెక్కలు కోస్తూ ఉండగా అతని ఇనుప గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. అతను చాలా బాధపడ్డాడు, ఎందుకంటే అదే అతని జీవనాధారం. అప్పుడు ఒక దేవత నది నుండి బయటకు వచ్చి ముందుగా ఒక బంగారు గొడ్డలి చూపించింది. కట్టెలు కొట్టేవాడు నిజాయితీగా చెప్పాడు, అది నా గొడ్డలి కాదు. తర్వాత దేవత ఒక వెండి గొడ్డలి చూపించింది. అతను మళ్ళీ నిజాయితీగా చెప్పాడు, అది కూడా నా గొడ్డలి కాదు. చివరగా దేవత అతని ఇనుప గొడ్డలి చూపించింది. అప్పుడు కట్టెలు కొట్టేవాడు ఆనందంగా చెప్పాడు, అది నా గొడ్డలి. అతని నిజాయితీ చూసి దేవత సంతోషించి 3 గొడ్డళ్లను, బంగారు, వెండి, ఇనుప అన్నింటినీ బహుమతిగా ఇచ్చింది. కట్టెలు కొట్టేవాడు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. ఓయ్ పిల్లలు, ఇటు రండి.